ఎస్ ఆర్ నో? ఫస్ట్ నీ ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత నువ్వు యుద్ధం చేయొచ్చు. అర్థమైందా? సో చాలామంది యుద్ధంలో ప్రాణాలు పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. దీనికి ఒక కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది, రైట్? అండ్ ద నెక్స్ట్ ట్రేడ్ జర్నలింగ్. ఇదేంటి ట్రేడ్ జర్నలింగ్ అంటే ఏంటి? ట్రేడ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఒక బడ్జెట్ మెయింటైన్ చేయాలి. ఈరోజు ట్రేడ్ ఎన్ని తీసుకున్నావు, ఎలా చేస్తున్నావు, ఏంటి, ఎందుకు లాస్ వచ్చింది, ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ఏదైతే ట్రేడ్స్ మనం చేస్తామో ఈ ట్రేడ్స్ అన్నిటిని మనం నోట్ డౌన్ చేసుకోవాలి. దాన్ని ట్రేడ్ జర్నలింగ్ అంటారు. దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఈజ్ సైకాలజీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చాలామంది ఫెయిల్ అయ్యేది సైకాలజీలో. సైకాలజీలో ఎందుకు ఫెయిల్ అవుతారు? చాలామంది చెప్తారు సార్ సైకాలజీ అంత ఎఫెక్ట్ లేదు అని. ఓకే, సో నేను యాజ్ ఈ ఎర్లీ స్టేజ్లో మీకు ఒకటి చెప్తాను. సైకాలజీ అనేది ఇక్కడ వరకు 3 పిల్లర్స్ అయిపోయినాయా? 4th పిల్లర్ ఉందా? ఈ 4th పిల్లర్ ఏదైతే ఉందో ఈ 4th పిల్లర్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దీస్ 3 పిల్లర్స్. ఇవి 3 సెట్ అయితే మీకు లాస్ట్ సెట్ అవుతుంది. మీకు అర్థమైందా? ఇక్కడ ఈ సైకాలజీ మీకు సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ ఉంది. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్, బల్బ్ ఇక్కడ ఉంది సార్, స్విచ్ ఎక్కడ ఉంది సార్? బల్బ్ వెలగాలంటే ఎక్కడ ఉంటుంది? స్విచ్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. బల్బు దగ్గర ఎంత ప్రయత్నం చేసినా వెలుగుద్దా? మీ సైకాలజీ యొక్క స్విచ్ ఈ 3 ప్లేసెస్లో ఉంది. మీరు సైకాలజీ సెట్ కావాలి, ఎమోషన్ సెట్ కావాలంటే ఫస్ట్ మీ సెటప్ చెప్పండి, మీ రిస్క్ మేనేజ్మెంట్ చెప్పండి, మీ జర్నలింగ్ పార్ట్ చెప్పండి, తర్వాత సైకాలజీ వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ డిఫెన్స్ వస్తుందో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పర్ఫెక్ట్ సెటప్ వస్తుందో మీకు ఒక ధైర్యం వస్తుంది, చేయగలుగుతామని రెడీగా ఉంటారు. ఆ పర్ఫెక్ట్ సెటప్లో మీరు లాస్ అవ్వడానికి కూడా రెడీగా అవుతారు. మీకు అర్థమైందా? ఇక్కడ వచ్చే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బట్టి ఈ సైకాలజీ సెట్ అవుతుంది. సైకాలజీ అనేది ఓవర్ నైట్ సెట్ అయ్యేది కాదు. అది అర్థమైందా? తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు ఏదో మ్యానిపులేషన్ చేస్తే ఇట్లా ఇట్లా ఏదో అంటారు కదా, ఏదో ఏదో సంథింగ్ చెప్తారు కదా సార్, ఏదేదో గారడి వీల్ ఇంకేదో ఉంటుంది కదా సార్, చమత్కార్ క్యా బోల్తే ఉస్కా और कुछ बोलते అదే ఇంకోటి అంటారుగా, అంటే మనం విల్ గెట్ ఇన్ టు ద ట్రాన్స్లోకి వెళ్తాం. బ్లాక్ మ్యాజిక్ కదా, అది సూపర్. అది కదా నువ్వు పండగ అది కాదు, హిప్నటైజ్ చేస్తారు కదా సార్. హిప్నటైజ్ చేసి నువ్వేదో చేయగలుగుతావు. హిప్నటైజ్లు, ఇన్స్పిరేషన్లు, మోటివేషన్లు ఇక్కడ పనిచేయవు. ఇది రియల్ సబ్జెక్ట్, రియల్ మ్యాథమెటిక్స్. ట్రేడింగ్ ఈజ్ మ్యాథమెటిక్స్. ద ఫైనల్ వర్డ్ ఈజ్ ట్రేడింగ్ ఈజ్ మ్యాథమెటిక్స్. ఇఫ్ యూ నో క్యాలిక్యులేషన్ పార్ట్ యూ కెన్ డూ ట్రేడ్. ట్రేడింగ్ అనేది ప్యూర్ సైన్స్ అండ్ మ్యాథ్స్. ఎమోషన్స్ గేమ్ ఎక్కడ వస్తుంది అంటే మీకు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ రాకపోతేనే ఎమోషన్స్ వస్తాయి. సింపుల్. ఈ ప్రోడక్ట్ నేను తక్కువ కొంటా, ఎక్కువ కమ్ముతా. తక్కువ ఎక్కడో నాకు తెలవాలి, ఎక్కువ ఎక్కడో నాకు తెలవాలి, అంతే. లోలో కొంటా, హైలో అమ్మేస్తా. మీకు అర్థమైందా? ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ బై అండ్ సెల్. ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్. ఇఫ్ యూ నో హౌ టు మ్యాథమెటికల్గా ఎలా మనం ఎంత రిస్క్ పెడుతున్నాం, ఎంత క్యాలిక్యులేషన్ వస్తుంది అని ఇక్కడ క్లియర్గా తెలిస్తే అది పెద్ద స్టాఫే కాదు, ఏదో రోబోట్స్ లాగా చేసేయచ్చు ట్రేడింగ్. అది మనం డైలీ చేద్దాం ట్రేడ్. ఓకే, డైలీ ట్రేడ్ హాఫ్ అన్ అవర్ చేద్దాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ అ ట్రేడ్. 6 to 6:30 ఆర్ 5:30 to 6 విల్ ట్రేడ్, లైవ్ ట్రేడ్. ఆ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్న ట్రేడ్స్ చేద్దాం. మీకు లైవ్ ట్రేడ్ డే 1 నుంచే స్టార్ట్. ఇట్లా తిప్పి ఏమి ఉండదు, డైరెక్ట్ అటాక్. ఓకే, సో ఆ స్మాల్ బ్రేక్. ఆ స్మాల్ బ్రేక్ తర్వాత మీకు క్యాండిల్ సైన్స్ గురించి క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో క్లాస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.